సో హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో గైస్, అనదర్ నోటిఫికేషన్స్తో అయితే మీ ముందుకు వచ్చాను. గైస్, ఈ వీడియోలో మాత్రం నేను విప్రో గురించి మాత్రమే చెప్తాను, విప్రో నుంచి వచ్చిన నోటిఫికేషన్ మాత్రమే. సో ఎందుకంటే ఇక్కడ వచ్చేసి చాలా స్పెషల్ ఇన్స్ట్రక్షన్స్ అయితే ప్రొవైడ్ చేశారు. అట్ ది సేమ్ టైం నేను ఈ వీడియోలో అప్లికేషన్ ప్రాసెస్ కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో అప్లికేషన్ ప్రాసెస్లో ఏ ఆప్షన్స్ ఎంటర్ చేస్తే మీకు రివర్ట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది, కాల్ బ్యాక్ వచ్చే ఛాన్స్ ఉంటుందని సో నేను చెప్తానమాట. సో దానికి ఇంటర్వ్యూ ప్రాసెస్ కూడా ఎన్ని రౌండ్స్ ఉన్నాయి అనేది కూడా నేను వీడియోలో క్లియర్ కట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. గైస్, ఈ పొజిషన్కి వచ్చేసి చాలా ఓపెనింగ్సే ఉన్నాయి. సో అందరూ తప్పకుండా అప్లై చేసేసుకోండి. సో అప్లికేషన్ ప్రాసెస్ కూడా నేనే చెప్తున్నాను కాబట్టి మీకైతే సో ఈజీ అవుతుందన్నమాట. సో లేట్ చేయకుండా టాపిక్లోకి అయితే వెళ్ళిపోయే ముందు గైస్, ప్లీజ్ గివ్ మీ 25 likes. ప్లీజ్ గైస్, లైక్ ఇచ్చి నా వీడియోని అయితే సపోర్ట్ చేస్తారని నేను మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను. సో టాపిక్లోకి అయితే వెళ్ళిపోదాం. సో పొజిషన్ వచ్చేసి అసోసియేట్ అనలిస్ట్ అనమాట. సో లొకేషన్ చూసుకుంటే నోయిడా, ఇండియా. సో గురుగ్రామ్, ఇండియా. సో నోయిడాలో కానీ గురుగ్రామ్లో కానీ మీరు వర్క్ చేయాల్సి ఉంటుంది. ఇఫ్ ఇన్ కేస్ మీకు ఏమైనా సో హైదరాబాద్లో కానీ బెంగళూరులో కానీ వేకెన్సీ ఉంటే దెన్ ఇక్కడికి కూడా మీరు సో ఇంటర్వ్యూలో రిక్వెస్ట్ చేసుకోవచ్చు. అండ్ కేటగిరీ చూసుకుంటే డిఓపిలో వర్క్ చేయాల్సి ఉంటుంది. సో రిక్వెస్ట్ ఐడి కూడా మెన్షన్ చేశారు. సో దీనికి సంబంధించిన క్వాలిఫికేషన్స్, రెస్పాన్సిబిలిటీస్ ఏంటో చూద్దాం. సో మీరు ఇక్కడ చూసుకోవచ్చు, జాయినింగ్ లొకేషన్స్ వచ్చేసి నోయిడా అనమాట. సో బ్యాచెస్ కూడా ప్రొవైడ్ చేశారు. సో బ్యాచెస్ వచ్చేసి 2023, 22 ఆర్ 21 బ్యాచెస్ ఓన్లీ. సో ఈ 3 yearsలో పాస్డ్ అవుట్ అయిన వాళ్ళు మాత్రమే అప్లై చేసుకోవాలని వాళ్ళు క్లియర్ కట్గా అడుగుతున్నారు. సో ఎలిజిబిలిటీ క్రైటీరియా చూసుకుంటే బీఈ ఆర్ బీటెక్లో సో సిఎస్సి కానీ ఐటీ కానీ ఈసీఈ ఓన్లీ అని చెప్పి మెన్షన్ చేశారు. సో ఇక్కడ మెన్షన్ చేసిన బ్రాంచ్ వాళ్ళు మాత్రమే అప్లై చేసుకోండి. సో రిమైనింగ్ వాళ్ళు ట్రై చేయండి, నాట్ ఎన్ ఇష్యూ. అండ్ ఇక్కడ చూసుకోవచ్చు మీరు 60% ఇన్ గ్రాడ్యుయేషన్ డిగ్రీ. సో నో యాక్టివ్ బ్యాక్లాగ్స్. సో యాక్టివ్గా బ్యాక్లాగ్స్ అయితే ఏమీ ఉండకూడదు. సో గ్రాడ్యుయేషన్ టోటల్గా మీరు బీటెక్ కంప్లీట్ చేసి ఉంటారు కదా. సో బీటెక్ కంప్లీట్ చేసేలోపు మీకు 60% ఆఫ్ మార్క్స్ ఉంటే చాలు. సో మీరు ఈ జాబ్కి ఎలిజిబుల్ అని చెప్పేసి క్లియర్ కట్గా మెన్షన్ చేశారు. గైస్, ఇక్కడ చూసుకోవచ్చు మీరు ఇయర్ ఆఫ్ పాస్డ్ అవుట్స్ చెప్పారు. సో స్ట్రీమ్స్ కూడా మెన్షన్ చేశారు. సో ఇక్కడ మెన్షన్ చేసిన వాళ్ళు మాత్రమే అప్లై చేసుకుంటే దెన్ మీకు ప్రిఫర్ చేసే ఛాన్స్ అయితే 100కి 200% అయితే ఉంటుంది. సో డెసిగ్నేషన్ వచ్చేసి అసోసియేట్ అనలిస్ట్. సర్వీస్ అగ్రిమెంట్ అయితే ఉంటుంది గైస్. అది వచ్చేసి 12 months ఆఫ్ సర్వీస్ అగ్రిమెంట్. సో కంపల్సరీ ఒక 1 year అయితే ఈ కంపెనీలో వర్క్ చేయాలి. అది అగ్రిమెంట్తో సహా మీరు సంతకం చేసి సర్టిఫికేట్స్ అయితే ప్రొవైడ్ చేయాల్సి ఉంటుంది. సో వర్క్ లొకేషన్ వచ్చేసి నోయిడా అనమాట. సో ఇక్కడ మీకు ఆల్రెడీ లొకేషన్ యొక్క మీన్స్ అడ్రస్ కూడా ప్రొవైడ్ చేశారు. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఫైనల్ ఇంటర్వ్యూ లొకేషన్ అండ్ డేట్ వచ్చేసి విల్ బి అప్డేటెడ్ వన్స్ ద ఫస్ట్ లెవెల్ ఆఫ్ గేట్ అసెస్మెంట్ ఈస్ క్లియర్డ్. సో గైస్, ఇక్కడ మీరు చూసుకోవచ్చు. సో ఫైనల్ ఇంటర్వ్యూ లొకేషన్ అనేది వాళ్ళు ఆఫ్టర్ దట్ మీకు టెస్ట్ కండక్ట్ చేస్తారు కదా. సో ఆ టెస్ట్ కండక్ట్ చేసిన తర్వాత ఎవరైతే సెలెక్ట్ అవుతారో వాళ్ళ మెయిల్స్కి అయితే సో ఇంటర్వ్యూ డేట్ అనేది ఇంటిమేట్ చేస్తామని చెప్పి చెప్తున్నారు. నెక్స్ట్ వచ్చేసి షిఫ్ట్ టైమింగ్స్ చూసుకుంటే సో 5:30 PM to 3 AM అనమాట. షుడ్ బీ ఫ్లెక్సిబుల్ ఇన్ ఎ వర్క్ ఆఫ్ కంప్లీట్ నైట్ షిఫ్ట్స్. సో గైస్, ఈ జాబ్ అయితే కంపల్సరీగా నైట్ షిఫ్ట్స్ మాత్రమే ఉంటుందని చెప్పి చెప్తున్నారు. సో ఈ టైమింగ్స్ అయితే మీకు ఓకే అనుకుంటే దెన్ యూ హ్యావ్ టు అప్లై ఫర్ దిస్ జాబ్ అని చెప్పేసి క్లియర్ కట్గా మెన్షన్ చేశారు. గైస్, కమింగ్ టు రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ చూసుకుంటే సో ఈ జాబ్ వచ్చిన తర్వాత మీరు చేయాల్సిన వర్క్ ఏంటి, యాక్చువల్గా మీకు అసైన్ చేసే రెస్పాన్సిబిలిటీస్ ఏంటో ఇప్పుడు చూసేద్దాం. సో ఫస్ట్ థింగ్ వచ్చేసి ద అసోసియేట్ అనలిస్ట్ ఈజ్ రెస్పాన్సిబుల్ ఫర్ కాన్ఫిగరింగ్ అండ్ టెస్టింగ్ విప్రో proprietary total benefit administration so system to meet the needs of our client requirements. సో వీళ్ళకైతే కొంతమంది క్లయింట్స్ ఉంటారు కదా. సో వాళ్ళ క్లయింట్స్ యొక్క రిక్వైర్మెంట్స్ అనేటివి మీట్ అయ్యేలాగా సో మీరైతే రెస్పాన్సిబిలిటీ తీసుకొని వర్క్ చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి టెస్టింగ్ ఇన్వాల్వ్స్ ద ప్రిపరేషన్ ఆఫ్ టెస్ట్ కేసెస్ అండ్ టెస్ట్ డేటా అండ్ ఎగ్జిక్యూషన్ ఆఫ్ టెస్ట్ యాక్టివిటీస్ బేస్డ్ ఆన్ ద డైరెక్షన్ ఫ్రమ్ ద ఎస్ఏ. సో గైస్, మీరు ఇక్కడ వచ్చేసి సో ప్రిపరేషన్ ఆఫ్ టెస్ట్ కేసెస్ అండ్ టెస్ట్ డేటా అనేది వాటిలో టెస్టింగ్ ప్రాసెస్లో మీరు ఇన్వాల్వ్ అయ్యేసి వర్క్ చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి దిస్ రోల్ ఈజ్ డిజైన్డ్ యాజ్ అన్ ఎంట్రీ లెవెల్ పొజిషన్ ఫర్ అప్లికెంట్స్ విత్ స్ట్రాంగ్ స్కిల్ సెట్స్ ఇన్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ అనమాట. లాజికల్ రీజనింగ్, అనలిటికల్ స్కిల్స్ కానీ సో సిస్టమ్ కాన్ఫిగరేషన్ అండ్ టెస్టింగ్ రిలేటెడ్ టు సిస్టమ్స్ దట్ సపోర్టెడ్ హ్యూమన్ రిసోర్సెస్ ఫంక్షన్స్ అనమాట. సో ఇది వచ్చేసి ఎంట్రీ లెవెల్ వాళ్ళకి మాత్రమే డిజైన్ చేయబడింది అని చెప్పేసి చెప్తున్నారు. ఈ పొజిషన్ అనేది ఎంట్రీ లెవెల్ అంటే ఏమీ లేదు గైస్, ఫ్రెషర్స్ అనమాట. సో వీళ్ళైతే తప్పకుండా ఫ్రెషర్స్కి అయితే మంచి ఛాన్స్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. మీ ఫ్రెండ్స్ ఎవరైనా సో విప్రోలో వర్క్ చేయాలి అనుకుంటున్నారంటే దిస్ ఈజ్ ద బెస్ట్ ఛాన్స్ అని చెప్పొచ్చు. సో గైస్, నేను మళ్ళీ చెప్తున్నా, దిస్ ఈజ్ ద బెస్ట్ ఛాన్స్. సో వాళ్ళే మీకు అన్నీ ప్రొవైడ్ చేస్తున్నారు. ఇంటర్వ్యూ ఎలా చేస్తామనేది ప్రొవైడ్ చేస్తున్నారు. అప్లికేషన్ ప్రాసెస్ అన్నీ క్లియర్ కట్గా ఉన్నాయి కాబట్టి సో మీ ఫ్రెండ్స్కి అయితే షేర్ చేసేయండి.
సో గైస్ ఈ జాబ్ రావాలంటే మీకు ఉండాల్సిన టెక్నికల్ స్కిల్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం. సో ఫస్ట్ థింగ్ వచ్చేసి నాలెడ్జ్ ఆఫ్ సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ లైఫ్ సైకిల్ SDLC అనమాట. సో దీని గురించి కొద్దిగా నాలెడ్జ్ ఉంటే దెన్ బెటర్ అంటున్నారు. సో దీంట్లో కూడా వాటి యొక్క ప్రిన్సిపల్ కానీ వాటి యొక్క కాన్సెప్ట్స్ కానీ మీకు జస్ట్ తెలిసినా పర్వాలేదు, మీరు అప్లై చేసేసుకోవచ్చు అనమాట. నెక్స్ట్ వచ్చేసి నాలెడ్జ్ ఇన్ సింపుల్ అండ్ కాంప్లెక్స్ SQL క్వైరీస్. సో SQL క్వైరీస్ గురించి సింపుల్ వేలో కానీ కాంప్లెక్స్ వేలో కానీ తెలుసుంటే దెన్ ఇట్స్ బెటర్ టు యూ అని చెప్తున్నారు. నెక్స్ట్ వచ్చేసి రైట్స్ ఇంటర్మీడియట్ SQL క్వైరీస్ అనమాట. సో గైస్ ఇక్కడ టోటల్గా ఏం చెప్తున్నారంటే సో SQL అయితే మీకు కంపల్సరీగా వచ్చి ఉండాలి అని చెప్పి క్లియర్ కట్గా మెన్షన్ చేస్తున్నారు. సో SQL వచ్చిందంటే దెన్ ఈ జాబ్కి మీరు తరువుగా అప్లై చేసేసుకోవచ్చు అనమాట, ఏ డౌట్ లేకుండా. నెక్స్ట్ ఇక్కడ చూసుకోవచ్చు కమ్యూనికేషన్ అండ్ ఎక్సలెన్స్ చూసుకుంటే సో ఎక్సలెంట్ కమ్యూనికేషన్ స్కిల్స్ అయితే ఉండాలి. వాటిల్లో కూడా స్పెషల్గా ఓరల్, రిటర్న్ అండ్ లిజనింగ్ అబిలిటీ అయితే పక్కా ఉండాలని చెప్పి క్లియర్ కట్గా మెన్షన్ చేశారు. గైస్ ఇక్కడ మీ రెజ్యూమ్లో ఏ టాపిక్స్ ఏ స్కిల్స్ ఉంటే మీ రెజ్యూమ్ సెలెక్ట్ అవుతుంది అనేది ఇప్పుడు చూద్దాం. సో ఫస్ట్ థింగ్ వచ్చేసి SQL క్వైరీస్ గురించి సో తెలుసు అని చెప్పేసి మీ రెజ్యూమ్లో మెన్షన్ చేయండి. ఐ నో దట్ ఐ హ్యావ్ ఎ నాలెడ్జ్ ఆఫ్ SQL క్వైరీస్, ఐ హ్యావ్ ఎ నాలెడ్జ్ ఆఫ్ సో SQL అని చెప్పేసి క్లియర్ కట్గా ఒక 2 పాయింట్స్ అయితే SQL గురించి మెన్షన్ చేయండి. థర్డ్ పాయింట్ వచ్చేసి ఎక్సలెంట్ ఐ హ్యావ్ ఎ గుడ్ కమ్యూనికేషన్ స్కిల్స్ అని చెప్పేసి మెన్షన్ చేయండి. సో గైస్ మనం ఇప్పుడైతే మెయిన్ పార్ట్కి అయితే వచ్చేసాము, అదే ఇంటర్వ్యూ ప్రాసెస్ అనమాట. ఇఫ్ ఇన్ కేస్ మీ రెజ్యూమ్ అనేది సెలెక్ట్ అయిన తర్వాత మీకు మెయిల్కి ఇంటిమేట్ చేస్తారు కదా. సో ఇంటిమేట్ చేసిన తర్వాత మీకు వచ్చే ఫస్ట్ లెవెల్ ఆఫ్ ఇంటర్వ్యూ ఎలా ఉంటుందంటే సో గేట్ ఆన్లైన్ అసెస్మెంట్ అనమాట. సో ఈ గేట్ ఆన్లైన్ అసెస్మెంట్ అనేది కండక్ట్ చేస్తే అందులో మీకు ఏ సబ్జెక్ట్స్ నుంచి క్వశ్చన్స్ వస్తాయి అని చెప్పేసి ఇక్కడ మనం చూస్తే సో మ్యాథమెటిక్స్, నెక్స్ట్ వచ్చేసి రీజనింగ్, ఇంగ్లీషు, గ్రామటికల్ అండ్ బిహేవియర్. నెక్స్ట్ వచ్చేసి వీటికి 5 టాపిక్స్కి సంబంధించి మాత్రమే మీకు క్వశ్చన్స్ ఉంటాయి. నెక్స్ట్ అది పాస్ అయిన తర్వాత సెకండ్ లెవెల్లో ఏముంటుందంటే మేనేజరియల్ ఇంటర్వ్యూ అయితే ఉంటుందన్నమాట. అది వచ్చేసి ఇన్వైట్ విల్ బి షేర్డ్ పోస్ట్ ఫస్ట్ గేట్ రిజల్ట్స్. సో ఫస్ట్ గేట్ అసెస్మెంట్లో మీరు పాస్ అయితే నెక్స్ట్ వచ్చేసి మేనేజరియల్ ఇంటర్వ్యూ అయితే జరుగుతుంది. సో ఆ ఇంటర్వ్యూ అనేది ఫేస్ టు ఫేస్ మాత్రమే ఉంటుందన్నమాట. నెక్స్ట్ థర్డ్ లెవెల్ వచ్చేసి HR స్క్రీనింగ్ అయితే జరుగుతుంది. HR ఇంటర్వ్యూ అయితే తెలుసు కదా మీకు ఏమేమి ఉంటాయి, జస్ట్ బేసిక్ డీటెయిల్స్ అయితే అడుగుతారనమాట. అదే సెల్ఫ్ ఇంట్రడక్షన్ కానీ సో బ్యాక్గ్రౌండ్ ఎలా ఉంది అనేది మాత్రం అడుగుతారు కంపల్సరీగా. అందులో MS టీమ్స్ కనెక్ట్ విత్ సో వాటికి సంబంధించిన డీటెయిల్స్ అయితే అడుగుతారు. సో గైస్ దీని అంతటికి టోటల్గా ఇక్కడ అప్లై బటన్ కనిపిస్తుంది కదా. సో అప్లై బటన్ మీద క్లిక్ చేసేస్తే సో మీరు అప్లికేషన్ ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోతారు. సో లేదు అనుకుంటే నేను అప్లికేషన్ లింక్ కూడా డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను కదా. సో 2 లింక్స్ ప్రొవైడ్ చేస్తాను, ఒకటి అఫీషియల్ వెబ్సైట్ లింక్, ఇంకోటి వాళ్ళ అప్లికేషన్ లింక్ సపరేట్గా ప్రొవైడ్ చేస్తారు. సో ఆ లింక్ని కూడా ప్రొవైడ్ చేస్తారు. మీరు 2 విధాలుగా అప్లై చేయాల్సి ఉంటుంది. సో మనము నెక్స్ట్ వచ్చేసి ఇంపార్టెంట్ యొక్క టాపిక్ అప్లికేషన్ ప్రాసెస్లోకి అయితే ఇప్పుడు వెళ్ళిపోదాం. సో లింక్ మీద క్లిక్ చేయగానే సో మీకు ఈ పేజ్ అయితే ఓపెన్ అయిపోతుంది. సో ఇక్కడ కూడా జాబ్ డిస్క్రిప్షన్ ప్రొవైడ్ చేసి ఉంటారు. సో అది కూడా క్లియర్ కట్గా ఒకసారి చదువుకోండి. చదువుకున్న తర్వాత మిమ్మల్ని అడిగే ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి నేమ్ యాజ్ ఇన్ ఐడి ప్రూఫ్ అంటే ఏం లేదు గైస్, ఆధార్ కార్డ్. సో మీ ఆధార్ కార్డులో ఉన్న ప్రకారంగా మాత్రమే ఇక్కడ నేమ్ అనేది ఎంటర్ చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి కాంటాక్ట్ నెంబర్, మీ ఆధార్ కార్డుకి ఏ నెంబర్ అయితే లింకప్ ఉంటుందో సో ఆ నెంబర్ మాత్రం ఇక్కడ కంపల్సరీగా మీరు యాడ్ చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి ఈమెయిల్ ఐడి. సో ఈమెయిల్ ఐడి కూడా యాజ్ పర్ ఆధార్ కార్డ్ మాత్రమే సో ఈమెయిల్ ఐడి అనేది ఇక్కడ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. గైస్ ఇక్కడ మీరు చూసుకోవచ్చు 3టికి కూడా రెడ్ కలర్ స్టార్ మార్క్ కనిపిస్తుంది. సో స్టార్ మార్క్ ఉందంటే ప్రతిదీ ఇంపార్టెంటే అని మీనింగ్ అనమాట. మీరు అక్కడ స్టార్ మార్క్ ఉన్న కూడా ఆ సెక్షన్ అనేది మీరు ఎంటర్ చేయకుండా వదిలేస్తే మాత్రం మీ అప్లికేషన్ అనేది సబ్మిట్ అవ్వదు. సో గైస్ నెక్స్ట్ వచ్చేసి హైయెస్ట్ క్వాలిఫికేషన్ ఏంటి అని అడుగుతున్నారు. సో ఇక్కడ హైయెస్ట్ క్వాలిఫికేషన్ వచ్చేసి BE ఆర్ బీటెక్ ఆర్ MCA అని చెప్పేసి 3 ఆప్షన్స్ అయితే మెన్షన్ చేశారు. సో మీరు ఏమైతే స్టడీ కంప్లీట్ చేశారో ఆ ఆప్షన్ మీద క్లిక్ చేయండి. గైస్ వీళ్ళకైతే BE బీటెక్ వాళ్ళు మాత్రమే కావాలి, MCA అయితే ప్రిఫర్ చేయలేదు. ఒకవేళ మీరు MCA చేసి ఉంటే మాత్రం సో ఈ జాబ్ అయితే మీకు మీన్స్ నాట్ అవైలబుల్ అని చెప్పుకోవచ్చు. అండ్ బ్రాంచ్ ఆఫ్ స్టడీ చూసుకుంటే CSE, ECE, EEE, IT. సో ఇక్కడ వాళ్ళు మెన్షన్ చేసింది ఏంటి అంటే CSE, ECE, IT మాత్రమే మెన్షన్ చేశారు. ఈ బ్రాంచెస్ ఉన్న వాళ్ళు మాత్రమే సో అక్కడ ఆప్షన్ పైన క్లిక్ చేయండి, EEE అని మాత్రం క్లిక్ చేయకండి. సో మీకు లాస్ట్ ఆప్షన్ అయితే ప్రొవైడ్ చేస్తారు. సో వీళ్ళ ముగ్గురికి ఛాన్స్ ఇచ్చిన తర్వాతనే మీకైతే ఛాన్స్ ప్రొవైడ్ చేస్తారు. సో EEE వాళ్ళు కూడా నెక్స్ట్ వేరే బ్రాంచెస్ వాళ్ళు కూడా ట్రై చేయండి. అక్కడ అదర్ అనే ఆప్షన్ కనిపిస్తుంది కదా, ఆప్షన్ మీద క్లిక్ చేసినా కూడా సో మీరు ఏ బ్రాంచ్ అనేది ఎంటర్ చేయమని అడుగుతుంది అనమాట. అక్కడ బ్రాంచ్ ఎంటర్ చేసినా కూడా సరిపోతుంది.
సో నెక్స్ట్ వచ్చేసి 6 ఇయర్ ఆఫ్ పాసింగ్. సో ఇయర్ ఆఫ్ పాసింగ్ చూసుకుంటే సో 2022, 2021, 2023. సో ఈ ఇయర్ ఆఫ్ పాస్డ్ అవుట్ వాళ్ళు మాత్రమే వాళ్ళకి కావాల్సి ఉంటుంది. ఒకవేళ మీరు అదర్ ఇయర్ పాస్డ్ అవుట్ అయితే సో అక్కడ అదర్స్ మీద క్లిక్ చేస్తే మీకు ఏ ఇయర్ పాస్డ్ అవుట్ అనేది ఒక ఆప్షన్ అయితే అక్కడ ఎంటర్ చేయమని అడుగుతుంది, మీరు అక్కడ ఎంటర్ చేయొచ్చు. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ 7th క్వశ్చన్ చూడండి, మీకు యూనివర్సిటీ నేమ్ అడుగుతున్నారు. గైస్ ఇక్కడ మెన్షన్ చేశారు బ్రాకెట్లో నాట్ ఎ కాలేజ్. కొంతమంది యూనివర్సిటీ నేమ్ అన్నప్పుడు కాలేజ్ నేమ్ మెన్షన్ చేస్తుంటారు. సో కాలేజ్ నేమ్ ఇక్కడ వాళ్ళు అడగట్లేదు, జస్ట్ యూనివర్సిటీ నేమ్ మాత్రమే అడుగుతున్నారు. ఇఫ్ ఇన్ కేస్ యూనివర్సిటీ కింద సబ్ కాలేజెస్ ఉంటాయి కదా, చిన్న చిన్న కాలేజెస్, కొన్ని కాలేజెస్కి సంబంధించి ఒక యూనివర్సిటీ మాత్రమే ఉంటుంది. ఆ యూనివర్సిటీ నేమ్ మాత్రమే ఇక్కడ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. సో నెక్స్ట్ క్వశ్చన్ చూసుకుంటే రిసీవ్డ్ ప్రొవిజనల్ సర్టిఫికేట్ అండ్ ఆల్ సెమిస్టర్ మార్క్ షీట్స్ ఫ్రమ్ యూనివర్సిటీ అని అడుగుతున్నారు. సో మీ యూనివర్సిటీ నుంచి సెమిస్టర్ యొక్క మార్క్ షీట్లు అన్నీ వచ్చాయా, నెక్స్ట్ ప్రొవిజనల్ సర్టిఫికేట్ వచ్చిందా అని అడుగుతున్నారు. దాని మీద ఎస్ అయితే ఎస్ క్లిక్ చేయండి, నో అయితే నో క్లిక్ చేయండి. గైస్ ఇక్కడ ఒకటి గుర్తుపెట్టుకోండి, ఎస్ అని క్లిక్ చేస్తే మాత్రమే మీకు రివర్ట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది, కాల్ బ్యాక్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. నో మీద క్లిక్ చేస్తే అసలు మీ అప్లికేషన్ కూడా వాళ్ళు కన్సిడర్ చేయరు. నెక్స్ట్ వచ్చేసి కరెంట్ లొకేషన్ అడ్రస్ విత్ ద పిన్ కోడ్. సో మీరు ప్రజెంట్ ఏ లొకేషన్లో అయితే ఉన్నారో ఆ లొకేషన్ యొక్క అడ్రస్ అండ్ పిన్ కోడ్ మాత్రం ఇక్కడ ఎంటర్ యువర్ ఆన్సర్ అని ఉంది కదా, అక్కడ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. సో నెక్స్ట్ వచ్చేసి గైస్ ఇక్కడ కరెంట్ లొకేషన్ అన్నప్పుడు మీ ప్రాపర్ లొకేషన్ ఎంటర్ చేస్తారు కొంతమంది, అదైతే కాదు, మీరు ప్రజెంట్ ఎక్కడైతే ఉన్నారో ఆ లొకేషన్ మాత్రమే ఇక్కడ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. కొంతమంది వాళ్ళ ఊరిలో ఉండకుండా సో ఏదైనా వర్క్ మీద, ఏదైనా ప్రొఫెషనల్ పని మీద హైదరాబాద్కో బెంగళూరుకో వెళ్ళి వర్క్స్ చేసుకుంటూ ఉంటారు కదా, సో ఆ లొకేషన్ మాత్రమే ఇక్కడ ఎంటర్ చేయమని అడుగుతున్నారనమాట. సో మీ విలేజ్ లొకేషన్ అయితే కాదు. సో ఇక్కడ చూసుకోవచ్చు మీరు వర్క్ చేయడానికి సో ఏ లొకేషన్ అయితే మీరు ప్రిఫర్ చేస్తారు అని చెప్పేసి ఒక 2 ఆప్షన్స్ అయితే ప్రొవైడ్ చేశారు. సో ఫస్ట్ ఆప్షన్ వచ్చేసి నోయిడా, సెకండ్ ఆప్షన్ వచ్చేసి గురుగ్రామ్ అనమాట. సో ఈ 2 లొకేషన్స్లో మీరు ఏ లొకేషన్లో వర్క్ చేయడానికి ఇష్టపడతారు అనేది ఆప్షన్ మీద క్లిక్ చేసేసుకోవచ్చు. నోయిడా అయితే నోయిడా, గురుగ్రామ్ అయితే గురుగ్రామ్. సో నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి ఆర్ యూ విల్లింగ్ టు వర్క్ ఇన్ నైట్ షిఫ్ట్స్. సో ఇక్కడ చూసుకోవచ్చు మీరు నైట్ షిఫ్ట్స్లో మీరు వర్క్ చేయడానికి ఓకేనా కాదా అని అడుగుతున్నారు. సో ఎస్ మీద మాత్రమే క్లిక్ చేస్తేనే మీకు వాళ్ళు కాల్ బ్యాక్ అయితే ఇచ్చే ఛాన్స్ అయితే ఉంటుంది. నో మీద క్లిక్ చేశారంటే సో మీరు అస్సలు ఈ అప్లికేషన్ పెట్టింటే ఒకవేళ మర్చిపోవాల్సిందే. సో నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి ఆర్ యూ విల్లింగ్ టు వర్క్ విత్ అ సర్వీస్ అగ్రిమెంట్ ఆఫ్ 12 months. సో మీకు ఇక్కడ అగ్రిమెంట్ ఉంటుందని చెప్పేసి వాళ్ళు డిస్క్రిప్షన్లో మాత్రం క్లియర్ కట్గా మెన్షన్ చేశారు. సో ఈ అగ్రిమెంట్తో వర్క్ చేయడానికి మీకు ఓకేనా అని అడుగుతున్నారు. సో ఇది మీరు ఎస్ మీద మాత్రమే క్లిక్ చేయాలి. ఎస్ మీద క్లిక్ చేస్తే మాత్రమే మీకు కాల్ బ్యాక్ అనేది వస్తుంది, ఈమెయిల్ అలర్ట్స్ అనేటివి వస్తాయి అన్నమాట. సో నెక్స్ట్ వచ్చేసి ఇయర్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ చూసుకుంటే ఇక్కడ ఫ్రెషర్స్ 0 to 6 months, 6 to 12 months, మోర్ దెన్ 1 year. మీకు ఎన్ని ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉంది అని చెప్పేసి ఇక్కడ ఎంటర్ చేయమంటున్నారు. బట్ వాళ్ళైతే ఫ్రెషర్స్ని మాత్రమే కన్సిడర్ చేస్తున్నారు. ఇఫ్ ఇన్ కేస్ మీరు ఫ్రెషర్ అయితే హ్యాపీగా అక్కడ ఫ్రెషర్ పైన క్లిక్ చేసేసి దెన్ సబ్మిట్ చేసేసుకోవచ్చు అనమాట. సో మీరు ఇక్కడ చూసుకోవచ్చు. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి కరెంట్ సిటీసీ అండ్ టేక్ హోమ్ ఇఫ్ యు ఆర్ ఎక్స్పీరియన్స్డ్. సో ఒకవేళ మీరు ఎక్స్పీరియన్స్డ్ అయితే మీ కరెంట్ సిటీసీ అంటే కరెంట్ శాలరీ ఎంత ఉంది అని చెప్పేసి అక్కడ ఎంటర్ చేయమంటున్నారు. అండ్ హోమ్కి ఎంత తీసుకుంటున్నారు అని చెప్పేసి అక్కడ మెన్షన్ చేయమని చెప్పారు, ఒకవేళ మీరు ఎక్స్పీరియన్స్ అయితే మాత్రమే. సో లేదు అనుకుంటే ఇఫ్ ఇన్ కేస్ ఫ్రెషర్ అయితే మీరు అక్కడ ఎన్ఏ అని ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఎన్ఏ మీన్స్ నాట్ అప్లికబుల్. నెక్స్ట్ వచ్చేసి విల్లింగ్ టు వర్క్ ఫ్రమ్ ఆఫీస్ ఫ్రమ్ day 2. సో మీరు day 2 నుంచి ఆఫీస్ నుంచి వర్క్ చేయాల్సి ఉంటుంది, ఆఫీస్లోనే వర్క్ చేయాల్సి ఉంటుంది. మీరు ఓకేనా అని చెప్పేసి అని అడుగుతున్నారు. సో ఎస్ మీద క్లిక్ చేయడం మాత్రం మర్చిపోకండి, ఎస్ మీద మాత్రమే క్లిక్ చేయండి. నో మీద క్లిక్ చేశారంటే సో మీకు అప్లికేషన్ అనేది సెలెక్ట్ అవ్వదు. సో నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి ఆర్ యూ వ్యాక్సినేటెడ్ అని అడుగుతున్నారు. సో వ్యాక్సినేటెడ్ అయితే ఒకవేళ 2 డోసా 1 డోసా అనేది మీరు అక్కడ ఆప్షన్స్ చూసుకొని క్లిక్ చేయాల్సి ఉంటుంది. ఒకవేళ వ్యాక్సినేషన్ చేసుకోలేదు అనుకుంటే నాట్ వ్యాక్సినేటెడ్ అని చెప్పి కూడా క్లిక్ చేసుకోవచ్చు. కాకపోతే అక్కడ 2 డోస్ పైన క్లిక్ చేస్తే మాత్రమే మీ అప్లికేషన్ అనేది సెలెక్ట్ అవుతుంది. అండ్ నోటీస్ డేస్ ఇక్కడ చూసుకోవచ్చు మీరు, ఇన్ హౌ మెనీ డేస్ యూ కెన్ జాయిన్ అస్. సో వాళ్ళ కంపెనీలో మీరు ఎప్పుడు జాయిన్ అవుతారు అని చెప్పేది ఇక్కడ అడుగుతున్నారు క్వశ్చన్. సో ఆప్షన్స్ చూసుకుంటే ఇమ్మీడియట్లీ 0 to 5 days, 5 to 10 days. గైస్ ఇక్కడ మీరు తప్పకుండా ఇమ్మీడియట్లీ అని మాత్రమే సో అక్కడ ఆప్షన్ అనేది క్లిక్ చేయండి. లేదు రేర్ కేసెస్ అనుకుంటే 0 to 5 days మాత్రం తప్పకుండా క్లిక్ చేయండి. ఆఫ్టర్ 5 days 10 days క్లిక్ చేశారంటే సో కష్టం అయిపోతుంది అనమాట.
సో గైస్ డీటెయిల్స్ అన్నీ ఎంటర్ చేసిన తర్వాత అక్కడ గ్రీన్ కలర్లో మీకు సబ్మిట్ అనే ఆప్షన్ కనిపిస్తుంది కదా. సో ఆ సబ్మిట్ బటన్ పైన క్లిక్ చేశారంటే మీ అప్లికేషన్ అనేది సక్సెస్ఫుల్గా సబ్మిట్ అయిపోతుంది. సో నెక్స్ట్ వచ్చేసి వితిన్ 5 to 10 days ఆర్ 1 month లోపే మీకైతే మీ రెజ్యూమ్ ఒకవేళ సెలెక్ట్ అవుతే మీ మెయిల్కి అనేది మెసేజ్ వస్తుంది. గైస్ ఇక నేను వీడియోలో చెప్పిన ప్రకారం మాత్రమే మీ రెజ్యూమ్ క్రియేట్ చేసి అప్డేట్ చేసిన తర్వాత మాత్రమే దెన్ మీరు ఈ అప్లికేషన్ ప్రాసెస్ అనేది చేయాల్సి ఉంటుంది. అలా చేస్తే మాత్రమే మీకు రివర్ట్ అయ్యే ఛాన్స్ అయితే ఉంటుందన్నమాట. సో గైస్ మీకు ఇంకా ఏమైనా డౌట్స్ వస్తే నాకు మాత్రం తప్పకుండా కమెంట్ సెక్షన్లో పింక్ చేయండి. ఎందుకంటే మీకు జాబ్ రావడమే నాకు ఇంపార్టెంట్ అనమాట. సో ఫర్ దట్ రీజన్ ఐఎమ్ ఆస్కింగ్. సో గైస్ దిస్ ఇస్ ద నోటిఫికేషన్ టుడే. నెక్స్ట్ వీడియోతో ఐ థింక్ మళ్ళీ మీ ముందుకైతే వస్తాను అనమాట. సో అంటిల్ దెన్ టేక్ కేర్ అండ్ బాయ్ గైస్.